ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క కృప చొప్పున ఈ ఉదయకాలమందు మన అందరం కూడా దేవుని మాటలను ధ్యానించుటకు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. మనకు దేవుడు ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి ఆత్మలో మనం ప్రతిదినము కూడా ఎదగడానికి కావలసిన ఆహారమును అనగా జీవాహారమును అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉంది. ఈ ఉదయకాలం అందు ఎవరైనా సరే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని హిట్ చేయాలని, మీ కిత్ అండ్ కిన్కి షేర్ చేయాలని ప్రభు నామంలో కోరుతున్నాను. దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ కృపావార్తను మేము వినడానికి ఆసక్తితో వచ్చి ఉన్నాం. ప్రభువా, మీ స్వరమును మాకు వినిపించండి తండ్రి. మాతో మాట్లాడండి. ఈ దినమంతటికి కావలసిన మీ సజీవ వాక్యము మాకందరికీ కూడా అనుగ్రహించి మా హృదయములను మీరు ఉదయకాలమందు ప్రభువా ప్రేరేపించవలసినదిగా, మీ మార్గంలో నడిచినట్లుగా మమ్మలను తండ్రి నడిపించవలసినదిగా కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికి మనం 8వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ని ధ్యానం చేస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం 32వ అధ్యాయంలో చాప్టర్ 8 verse 32 నుంచి ధ్యానం చేయాల్సి ఉంది. లెట్స్ రీడ్ a few verses from chapter 8 of the book of Proverbs. లేడీ విజ్డమ్ మాట్లాడుతోంది. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వారికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయములకు దీవించునుగాక. జ్ఞానం మనతో మాట్లాడుతోంది. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువునందే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తములై ఉన్నవి అని కొలసీలకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నారు. కానీ ఈ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే మొట్టమొదటిగా జ్ఞానం చెప్తున్న మాటలు వినాలి కదా. అనగా క్రీస్తు ప్రభు మాటలు వినాలి. దైవవాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనం వినాల్సి ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారు ఏదో మొక్కుబడిగా చదివేవారిగా ఉంటే దేవుని యొక్క స్వరం మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనతో ప్రవచనం చెప్తే మాట్లాడటం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి దేవుని యొక్క వాక్యం ద్వారానే మాట్లాడతాడు. సో ఈ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని దైవవాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్మనికి మన సెన్సెస్ అన్నింటినీ, మన హోల్ బాడీని అప్పగించుకొని అప్పుడు దీనిని చదివినట్లయితే జ్ఞానం యొక్క వచనం లేదంటే దైవవాక్యం మనకు ఏం చెప్తుంది, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఏదో మనం మొక్కుబడిగా చదువుకున్నట్టయితే దేవుడు మాట్లాడే అనుభవం మన జీవితంలో ఎక్కడ కూడా కనిపించదు. దేవుడు నాతో స్వరంతో మాట్లాడాడు,
లేదు ఇంకేదేదో విధంగా మాట్లాడాడు అని చెప్తూ ఉంటారు. కానీ వాటన్నింటినీ కూడా చాలా ఇంప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ప్రాక్టికాలిటీ ఈస్ ద వర్డ్ స్పీక్స్ టు అస్ బికాస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్. కాబట్టి దేవుని యొక్క మాటలలో ఆయన తన యొక్క ఆత్మ చేత మనతో మాట్లాడతారు. ఇంకెవరు మాట్లాడరు. దేవుడు స్వరంతో మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం పొందాలి అంటే పరిశుద్ధాత్ముడు చెప్పే విషయాలు మనం వినాలి. వినటం మాత్రమే కాదు, మనం విధేయత చూపించే వారంగా ఉండాలి. మనం ఎంతవరకు వింటున్నాం, ఎంతవరకు విధేయత చూపిస్తున్నామో దానిని బట్టే మన ఆత్మీయ ప్రగతి, ఆత్మీయ ప్రోగ్రెస్, ద స్పిరిచువల్ ప్రోగ్రెస్, మన జీవితంలో ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉంటాం. కానీ మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాము అని అంటే ఇంకా పాలు తాగే పిల్లల్లాగానే ఉంటున్నాం. సాలిడ్ ఫుడ్ తినే పరిస్థితి కనబడడం లేదు. ఎందుకంటే మనకు దేవుడు చెప్తున్న విషయాలు మనం వినడం లేదు. మొదటిది, ఒకవేళ చెప్తున్నా కూడా ఆచరించలేనటువంటి వారు, విధేయత చూపించలేని వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అందుకని సాతాను యొక్క తంత్రములు ఇవన్నీ కూడా, వీటిని మనం అర్థం చేసుకొని మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా జీవించాల్సి ఉంటుంది. చాలాసార్లు మనం చూసాము, జ్ఞానం ఘోషిస్తుంది మనలను విధేయత చూపించమని, వినమని. ఎన్నో మార్లు మనం ఇప్పటి వరకు 8 చాప్టర్స్ ధ్యానం చేస్తాం కదా. మనం వినాలి అని అంటే ఈ దినాలలో వినేవారు చాలా కొద్దువైపోయారు. అందరూ కూడా చెప్పాలనుకున్న వారే కానీ వినేవారు చాలా కొదువుగా ఉంటూ ఉన్నారు. పైకి మాత్రం చాలా విధేయత కలిగినట్లుగా మంచి లిసనర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు కూడా ఈ దినాలలో వినే పరిస్థితులు కనిపించటం లేదు. జ్ఞానం అంటూ ఉంది ఇక్కడ, పిల్లలారా అంటుంది, వీఆర్ హిస్ చిల్డ్రన్, నా మాట ఆలకించుడి, ప్లీజ్ లిసన్ టు మీ. నా మార్గముల యందు నడుచువారు, నా మార్గములను అనుసరించి నడుచువారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మాట్లాడుతూ, మాథ్యూ చాప్టర్ 7లో చాలామంది ఆయనను ప్రభువా ప్రభువా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ప్రభువా అని పిలిచేవారు దేవుని యొక్క మాటను వినేవారిగా ఏమాత్రమును ఉండటలేదు. 21వ వచనం, ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఇప్పుడు మనం కూడా దీన్ని మన జీవితాలకు అప్లై చేసుకుందాం. మనం ప్రభువా అని పిలుస్తూనే ఉన్నాం. దేవుడు మనకు ప్రభు అయినట్లయితే, ఇప్పుడు అరిస్టోక్రసీ మనకు తెలుసు. రాజుల యొక్క పరిపాలనలో రాజులు ఎవరినైనా ఎవరక్కడా అని పిలిస్తే చిత్తం ప్రభు అని వెళ్తారు. రాజుగారి దగ్గర ఏమైనా పిచ్చి వేషాలు వేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో ఎంత మర్యాదపూర్వకంగా ఉండాలో అంత మర్యాదపూర్వకంగా ఉండాలి. రాజుగారు ఏది చెప్తే అది చెయ్యాలి. రాజుగారు చెప్పింది చేయలేదనుకోండి, అప్పటికి ఇంకా వాని జీవితం అంతమైపోతుంది. కానీ ఈ దినాన్న ప్రభువా అని దేవుణ్ణి పిలుస్తూ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేయకపోతే మనం ఓన్లీ వి కాల్ హిమ్ లార్డ్ విత్ అవర్ లిప్స్. పెదవులలోంచి మాత్రమే ప్రభువా అని అంటున్నాం, కానీ హృదయములలో నుంచి ప్రభువా అనడం లేదు. మన జీవితాలలో ఆయనను ప్రభువుగా ఏమాత్రమును కూడా మన డీడ్స్ ద్వారా అంగీకరించడం లేదు. అందుకని మనం దేవుని మాట వినాలి అనేది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. 24వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండు. దేవుడి మాటలు విని ఆయన మాట చొప్పున జీవించేవారు
ఆయన మాట చొప్పున చేసేవారు అంటే డీడ్స్లో కనిపించాలి. వారు ఎలా ఉంటారు? బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటారు. అప్పుడు వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా కూడా ఆ పునాది బండ మీద అనగా క్రీస్తు అనే బండ మీద వేయబడింది కనుక అది పడదు. అలాగే విననటువంటి వారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇసుక మీద ఇల్లు కడితే వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఇది ఖచ్చితం. ఎందుకంటే ఎప్పుడు కూడా శ్రమలు కష్టాలు వస్తాయి. వానలు వచ్చి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిపోతుంది. దాని పాటు గొప్పది. అందుకని దేవుని యొక్క మాటలను మనం వింటున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, కొన్ని ఛాలెంజెస్ మన జీవితంలో వస్తాయి. ఆత్మీయంగా జీవించాలని అనుకున్నప్పుడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. సో సద్భక్తితో జీవించాలని నిర్ణయించుకున్నారా? మొట్టమొదటిగా సద్భక్తితో జీవించాలని నీవు నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నిలవాలి. ఈ గాలి, వాన, వరద అంటే టొరెన్షియల్ రెయిన్ వచ్చినప్పుడు మనం పడిపోకుండా ఉండాలి అంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉండాలి. వాక్యానుసారమైన ఫౌండేషన్ ఉంటే మనం దేని విషయంలో భయపడని అవసరం లేదు. అందుకని మన ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్లో, ఛాలెంజెస్లో నిలబడి ఉండటానికి దేవుని యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయి ఉండాలి. దేవుని మాట మీద నిలబడే వారంగా ఉండాలి. అపోస్తలుడు పీటర్ మాట్లాడుతూ మొదటి పత్రికలో 6-7 వచనాల్లో చాప్టర్ 1 verses 6 and 7లో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, అంటే గోల్డ్ కన్నా మన విశ్వాసం చాలా ప్రశస్తమైనది, అమూల్యమైనది. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, అంటే we will stand in the trials. True faith, it perseveres in trials. అందుకే గాలి, వాన, వరద ఏదొచ్చినా కూడా నిజమైన క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుల వలె మనం జీవించినట్లయితే దాని వలన ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండనే ఉండదు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది అని చెప్తున్నాడు అపోస్తలుడు పీటర్. సో దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారంగా చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు. ఈ ఉదయకాలమందు మన ఫౌండేషన్ క్రీస్తు అనే బండ మీద ఉందా? ఉంటే నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాము అంటే ఆయనను ప్రేమిస్తున్నట్టు. ఆయన మాటలను మనం గౌరవించకపోతే, ఆయన ఆజ్ఞలను మనం పాటించకపోతే ఆయనను ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలుగుతాము? ఇదంతా బూటకం అన్నమాటే. అంటే యు ఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. When you are not living according to the word of God, you are not loving God. కానీ నువ్వేం చెప్తున్నావు? ఆయన నాకు ప్రభు, నాకు ప్రభు, నాకు ప్రభు అని చెప్తూ ఉన్నావు. కానీ ఆయన మాట చొప్పున నీవు చేయకపోతే, డీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు జేమ్స్.
అందుకే ఇక్కడ పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. 33వ వచనం, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఉపదేశం చేసినప్పుడు ఆ ఉపదేశాన్ని నిరాకరించేవారు కూడా ఉంటారు. Hear my instruction and be wise and do not neglect it. ఇప్పుడు యేసు ప్రభు యొక్క మాటలను ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది వింటూ ఉన్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, మార్క్ చాప్టర్ 12 verse 37లో చాప్టర్ 12 verse 37లో మనం చూసినట్టయితే, అక్కడ దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగును అని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచున్నారు. మనం కూడా బిలీవర్స్ మస్ట్ ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ దోస్ పీపుల్ హూ గ్లాడ్లీ రిసీవ్డ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ఈ సామాన్య ప్రజలు ఏ విధంగా అయితే దేవుని మాటలు విని సంతోషంగా వింటూ ఉన్నారో, దేవుని యొక్క మాటలను మనం కూడా అంతే సంతోషంగా వినాల్సి ఉంటుంది. అయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో చూస్తే 47-48 వచనాలలో ఆయన ప్రతిదినం దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయచూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఇప్పుడు యేసు ప్రభువు ప్రకటిస్తూ ఉన్నారు. He was preaching in the temple, he was preaching in the open squares. People were listening to him gladly, but ఇక్కడున్న ఫారిసీస్, స్క్రైబ్స్ వీరందరూ కూడా ఆయనను నాశనం చేయాలని అనుకుంటూ ఉన్నారు. వీళ్ళకి వినడం ఇష్టం లేదు, సంతోషం కలిగించటం లేదు యేసు ప్రభు యొక్క మాటలు. దేవుని మాటలను సంతోషంగా వినేవారు ఆయన మాటలను సంతోషంగా చేసేవారిగా ఉంటారు. ఇప్పుడు మొదటి కీర్తనలో మనం చదువుకుంటాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని యొక్క మాటలను చేసేటువంటి వారు, ఆయన మాటలను దివారాత్రము ధ్యానించేవారు ఎలా ఉంటారు అంటే, వారు నీటి కాలువల యోరను నాటబడిన వారిలాగా ఉంటారు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అందుకే ఇప్పుడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 7-8 వచనాలు చదివినట్టయితే, దేవుడు చెప్తున్నాడు, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడు.
దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇప్పుడు ఈ మాటలను మన జీవితంలోకి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. చక్కగా ప్రవర్తించాలంటే ఏం చేయాలి? దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇది ఇలా చేయకపోతే ఏమవుతుంది? దేవుడు చేయమని చెప్పినప్పుడు అలాగే చెయ్యాలి, కానీ దేవుడు చేయమని చెప్పినప్పుడు ఇలా కూడా చేస్తే మంచిదే కదా అని మనం ఎప్పుడు అనకూడదు. దేవుడు ఏం చేయమన్నాడో దానిని మనం చెయ్యాలి అంతే. ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న రాకూడదు. తర్వాత ఇది కాకుండా ఇంకొకలాగా చేస్తే దేవుడికి ఏమైనా కోపం వస్తుందా? ఇది తప్ప? కాంప్రమైజ్ అవ్వకూడదు. కుడికి కానీ ఎడమకి కానీ తిరగకూడదు అని అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నీవు వెళ్ళాలి. ఇంకా నీవు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం నీవు చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల, ఇది మనం చెయ్యాలనుకోవాలి. దేవుని మాటల ప్రకారంగా మనం జీవించాలని అనుకోవాలి. మొట్టమొదటిగా నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత దీనిని ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామో దివారాత్రం దీనినే చదువుతాం, ధ్యానిస్తాం. అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. You will be prosperous in your life and you will walk, or your attitude, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? చక్కనైన ప్రవర్తనగా ఉంటుంది. ఈ చక్కనైన ప్రవర్తనగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నేను వాక్యానుసారంగా జీవించాలి అనేది నీవు నిశ్చయించుకోవాలి. వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఏ విషయమైనా సరే, ఏ విషయంలోనైనా నీవు ఈ విధంగా గనక ఉన్నట్టయితే దేవుని యొక్క మార్గములను నీవు అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు ఉపదేశాన్ని నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానునిగాను నీవు ఉంటావు. ఇఫ్ వి రిఫ్యూజ్ టు అవాయిడ్, మనం గనక దీనిని దేవుని యొక్క మాటలకు విధేయత చూపించకపోతే దారి తప్పిపోతాం. అందుకనే తిమోతికి రాస్తున్నప్పుడు తిమోతి రెండవ పత్రికలో చాప్టర్ 4లో అపోస్టల్ పాల్ ఏం చెప్తున్నాడంటే, చాప్టర్ 4 verse 10లో, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను. ఏం చేస్తాడు ఇతను? దేమా అనేటువంటి వాడు అపోస్టల్ పాల్తో ఉన్నాడు. అయితే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించటం లేదు, దానిని విడిచిపెట్టేస్తున్నాడు. He refused to abide the word of God, and so he went astray. Instead of loving the Lord and his word, Demas loved the world and he abandoned the missionary work and Apostle Paul. ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టినటువంటి వారు ఈ ఉదయకాలమందు నీవు దేవుని మాటలను లక్ష్య పెట్టేవానిగా ఉంటున్నావా? లేదంటే నిరాకరించేవానిగా ఉంటున్నావా? ఉపదేశమును నిరాకరించే వారంగా మనం ఉన్నట్లయితే దేమాలాగా మనము ఈ లోకంను స్నేహించే వారంగా ఉంటాం. సో దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈస్ వార్నింగ్ us, మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉపదేశమును అనుసరించి నడుచుకుంటున్నావా? నిరాకరిస్తున్నావా? లెట్ us examine ourselves. మనలను మనం పరీక్ష చేసుకుందాం. ఈ లోకాన్ని స్నేహిస్తున్నామా? దేవుని మాటలను ప్రేమిస్తున్నాం. దేవుని మాటలను ప్రేమించేవాడు దేవుని మాటలను ప్రేమిస్తాడు. దేవుని యొక్క మార్గములను అనుసరిస్తాడు. ఈ ఉపదేశమును ఎల్లప్పుడూ కూడా అవలంబిస్తాడు. జ్ఞానిగా ఉంటాడు.
జ్ఞానురాలిగా ఉంటారు మీరు. లెట్ us కంటిన్యూ దిస్ టుమారో. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ దినాలలో మా దేవుని యొక్క మాటల ప్రకారంగా దేవుని మాటలు వినేవారే కొదువైపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువా, జనులు దురద చెవులు గలవారిగా ఉంటూ ఉన్నారు. వారికి కావలసిన బోధ వారి దురాశల చొప్పున బోధించే బోధ నాయన వారికి చాలా శ్రవణానందంగా ఉంటుంది. దేవుని మాటలేమో శ్రవణానందాన్ని కలిగించటం లేదు. అవి కఠినంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే అవి మా జీవితాలను సరిచేసేటువంటివిగా ఉన్న మాటలు కనుక. జీవితాలు సరిచేసుకోవాలని అనుకునే వారి కంటే వారికి ఇష్టమైన రీతిలో బోధించే వారినే కోరుకుంటూ ఉన్నారు. మీ మాటలు వినడం మానేశారు. అలాగనే వాటికి విధేయత చూపించడం అనేది కూడా మానేశారు ప్రభువా. మందమతులలాగా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఆయన అయిపోతున్న ఈ సమయంలో మమ్ములను, మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ మాటలను అనుసరించి జ్ఞానులంగా జీవించుటకు మాకందరికీ కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామంలో మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మాటలను మన జీవితంలకు అన్వయించుకుందాం. ఆయన మాటలను అవలంబించి నడుచుకునేవారు ధన్యులుగా జీవిస్తారు, జ్ఞానులుగా జీవిస్తారు. అటువంటి ధన్యత మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాము. దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.